అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. అయితే ఆహ్, విషయం ఏంటంటే నిన్న ఈ మార్కెట్ అంతా కూడా నిన్న బాగా లాభాల్లోనే ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం. అయితే నిన్నటి రోజున ఏం జరిగిందంటే బ్యాంక్ నిఫ్టీలో ఒక 1020 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీలో ఓ 300 పాయింట్లకు పైచిలుకు మార్కెట్లు మొదట్లో పెరగడం అయితే మనం చూసాం గానీ, తర్వాత అది మెల్లమెల్లగా కన్సాలిడేట్ అవుతూ ఒక 100 పాయింట్ల మధ్యలోనే మార్కెట్లు క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. అయితే నిన్నటి కారణాలు మీకు తెలియనివేం గాదు. మహారాష్ట్రలో ఎలక్షన్స్ వచ్చాయి. అందులో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తోంది. సో, బీజేపీ గెలవడం వల్ల నిన్న మార్కెట్లు పెరిగాయి. బీజేపీ గెలుస్తుంది అన్న ఒక వార్త ఉండడంతో అంటే ఎక్కడో ఇన్‌సైడర్ న్యూసో లేతే ఇంకోటో నాకు తెలీదు గానీ, ఆ వార్త అనేది ముందే ప్రజలు గమనించడంతో ఆహ్, శుక్రవారం గూడా మార్కెట్లు లేపారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే నిన్న మార్కెట్లు బాగా పెరిగాయని మనం అనుకుంటున్నాం గానీ, అయితే ఒకటేంటంటే నిఫ్టీ 24,000 దగ్గర ఓపెన్ అవ్వడం అనేది చాలా శుభసూచకం. మొన్నటి రోజున చూసుకున్నట్టయితే నిఫ్టీ క్లోజింగ్ అనేది 22,990, 95 ఆ మధ్యలో క్లోజ్ అయింది. కానీ దాన్ని దాటుకొని పైన 24,320 లేదా 300 ఆ మధ్యలో ఎక్కడో ఓపెన్ అయింది నిన్న. ఆహ్, అక్కడి నుండి 24,355 ఆ రేంజ్ వరకు వెళ్ళి, సో, అలా కన్సాలిడేట్ అవుతూ కిందకి దిగకుండా పైకే పెరుగుతూనే మార్కెట్లు క్లోజ్ అయ్యాయి. అంటే 200 దిగల. అంటే ఒకానొక సందర్భంలో ఎక్కడో 24,200 దిగినప్పటికీ మరలా తిరిగి 24,220 లేదా 25 ఆ మధ్యలో మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం నిఫ్టీలో. సో, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే ఓవరాల్‌గా ఒక 1020 పాయింట్లు నిన్న లాభపడ్డట్టు. 52,300 ఆ రేంజ్‌కి కూడా వచ్చింది ఒక సందర్భంలో చూశాను. అయితే 52,000 మీదన మార్కెట్లు క్లోజ్ అవ్వడం అనేది ఒక గుడ్ న్యూస్ సార్. నిన్నటి వరకైతే. సో, ఆహ్, మొన్న క్లోజ్ అయినప్పుడు 51,000 మీదన క్లోజ్ అయింది మార్కెట్టు. సో, శుక్రవారం రోజు నేను చెప్తోంది. నిన్నేమైంది? పెరుగుతూ అది ఆటోమేటిక్‌గా 1020 పాయింట్లు, 25 పాయింట్లు పైన పెరిగింది. పెరుగుతూనే బుల్స్ అంతా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవడం మనం చూస్తున్నాం. ఎందుకు పెరిగింది ఈ విధంగా? ఒకటేమో మహారాష్ట్ర ఎలక్షన్స్ న్యూస్ ఉండడం వల్ల మన ఇండియన్ మార్కెట్స్ పెరిగాయి. ఇక రెండోదొచ్చేసి షార్ట్ కవరింగ్‌కొచ్చారు మనోళ్ళంతా. అంటే ఎఫ్ఐఎస్ అంతా షార్ట్ కవరింగ్‌కొచ్చారు. అంటే సెల్ చేసి పెట్టారు గదా! అంతా. కాల్సు, పుట్సు, ఫ్యూచర్సు అన్నీ సెల్ చేసి పెట్టారు గదా! నిన్న భయంకరంగా అని చెప్పను గానీ, ఏదో కొంత మేరకు షార్ట్ సెల్‌కి రావడం వల్ల మార్కెట్స్ పెరిగాయి. సెకండ్ రీజన్ ఇది. ఇకపోతే థర్డ్ రీజన్
ఇంచుమించుగా 10,000 కోట్లకు పైగా అంటే 10,000 కోట్లకు దగ్గరగా ఎఫ్ఐఐస్ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయడం మనం చూసాం నిన్న. ఎఫ్ఐఐస్ వచ్చారు కాబట్టి మార్కెట్స్ పెరిగాయి. అంటే మార్కెట్స్ పెరగడానికి ఇది కూడా ఒక వైపు కారణము అని అంటాను నేను. సో, తర్వాత చూసుకుంటే ఇదంతా మొన్న నిన్నటి స్టోరీ అయితే, ఇవాల్టి స్టోరీ ఏంటో నేను చెప్పనా? నా వ్యూ ఏంటో నేను చెప్పమంటారా? అయితే నేనైతే ఏమనుకుంటున్నానంటే మార్కెట్లు కొంచెం బై అండ్ డిప్స్ కింద పెరిగినప్పటికీ ఈ రోజున స్మాల్ కన్సాలిడేషన్ గానీ, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ గానీ ఉంటుంది. స్మాల్ కన్సాలిడేషన్ అంటే ఎంత? 200, 150 పాయింట్లో ఉండాలి. ప్రాఫిట్ బుకింగ్ అంటే ఎంత? 400 లేదంటే 500 పాయింట్లు, లేదంటే నిన్న మొన్న పెరిగిందంతా కూడా ఫ్రిజ్ల్ అవుట్ అయిపోయే అవకాశం అయితే ఉంది. మరీ అంత మేరకు ఒకే రోజు పడిపోయే అవకాశం అయితే ఉండదు. కానీ ఒక 200-400 పాయింట్ల మేరకు 1 ఆర్ 2% వరకు గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం అయితే ఈరోజు ఉంది. అది నిఫ్టీ కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు. అయితే లెవెల్స్ మాట్లాడుకుంటే 24,100 మీదన ఉన్నంత వరకు మార్కెట్లు కింద పడే అవకాశాలు చాలా చాలా తక్కువ ఈ రోజు వరకు. ఏంటి ఇదంతా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. నిఫ్టీలో నేను చెప్తోంది. అయితే ఎప్పుడైతే 24,000 కిందకి దిగి ఓపెన్ అవుతుందో మార్కెట్టు, అప్పుడు ఒకవేళ పెరిగినా సరే మార్కెట్లు కిందకి రావడమే మనం చూస్తాం. ఇంచుమించుగా 24,000 కిందన ఎక్కడైనా ఓపెన్ అయితే మాత్రము 23,600 లేదా 23,700 ఆ రేంజ్‌కి వచ్చే అవకాశం అయితే ఉంది. మరీ పెద్ద గ్యాప్ డౌన్ అయితే ఉండకపోవచ్చు. అయితే ఒకవేళ పైకి వెళ్ళితే 24,400 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎక్కడ 24,000, 24,050 ఇక్కడెక్కడైనా ఓపెన్ అయ్యిందనుకోండి, 300 పాయింట్లు పెరిగే అవకాశం అయితే ఉంది. ఓవరాల్‌గా నా వ్యూ ఏంటి అంటే ఈరోజు ఒక 700 పాయింట్ల మధ్యలోనే మార్కెట్ అనేది జర్నీ చేస్తుంది ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనెందుకు ఈ మాట అంటున్నానంటే పెరగడానికి రీజన్స్ మాట్లాడుకున్నాం కదా సార్! అదేవిధంగా తగ్గడానికి కూడా రీజన్స్ మాట్లాడుకుందాం. ఎందుకు తగ్గుతాయి అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం. ఈ ఎఫ్ఐఐస్ మొన్న ఏం చేశారంటే మార్కెట్స్ పెరుగుతాయన్న ఒక కారణంతో ఈళ్ళు చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది మన స్టాక్ మార్కెట్‌లో. అయితే వాటిని తీస్తారా అంటే ఈరోజు కొంతవరకు ఆ ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం అయితే లేకపోలేదు. ఒక స్మాల్ రీజన్ ఇది. అంటే అందరికీ తెలిసిన కారణం అన్నమాట. పెరిగిన తర్వాత ఎవరైనా కూడా ప్రాఫిట్స్ తీసుకోవడానికే ఇష్టపడతారు. ఒకటి. రెండవది ఇప్పుడు ఇంచుమించుగా 1000 పాయింట్లు పెరిగింది కదా సార్! ఎక్కడ ఇంచుమించుగా 1000 పాయింట్లు కాదు. 23,003 పోనీ అప్రాక్సిమేట్‌గా వేసుకుందాం.
23,300 నుంచి 24,400 అదే 350 దాకా పెరిగింది. 452 నిన్నటి హై. 24,352 సారీ. 24,352. సో, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే రఫ్‌గా తీసుకుంటే 1050, 1100 పాయింట్లు పెరిగింది. 1000 పాయింట్లకు పైచిలుకే పెరిగింది. 1000 పాయింట్లకు పైచిలుకు పెరిగినప్పుడు ఎవ్వరు కూడా నిఫ్టీ కాల్స్ కానివ్వండి, లేతే ఇంకోటి కానివ్వండి, పుట్స్ సెల్ చేసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళంతా కూడా కొంతమంది షార్ట్ కవరింగ్‌కొస్తారు. అదేవిధంగా ఇంకొంతమంది ఏంట్రా అంటే షార్ట్ కవరింగ్ కాకపోయినా కింద ఎవరైనా కాల్స్ కొన్న వాళ్ళు కూడా ఈ రోజున ప్రాఫిట్ బుకింగ్స్‌కొచ్చే అవకాశం అయితే ఉంది. ఇది రెండవ కారణం. హ్మ్. ఇకపోతే మూడవ కారణం. ఆహ్, ఎందుకు పడుతుంది మార్కెటునంటే, థర్డ్ రీజన్ కింద మనం చెప్పుకోవాలనుకుంటే, అదానీ కాంట్రోవర్సీ ఎలాగో కంటిన్యూ అవుతూనే ఉంది మార్కెట్‌లో. నిన్నటి రోజున మనం చూసుకున్నట్టయితే అదానీ స్టాక్స్ కూడా బానే పెరగడం మనం చూసాం. మొన్న, నిన్న 2 రోజులు బానే పెరిగాయి. అరౌండ్ 10% లేదా 5-10% నిన్న పెరిగితే శుక్రవారం రోజైతే 15-25% దాకా అరౌండ్ 20% దాకా మనం పెరగడం అనేది చూస్తున్నాం. అదానీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా. అదానీ స్టాక్స్‌లో ఒక్క స్టాక్ మాత్రం ప్రెజెంట్ పెరగల. మినహాయిస్తే మిగతా అన్నీ గూడా బాగా పెరిగాయి. అయితే ఇప్పుడిక్కడ మనం చూసుకుంటే ఇది థర్డ్ రీజను. నెక్స్టు ఇంకోటి గూడా. ఇప్పుడు రాబోయేది మంత్లీ ఎక్స్‌పైరీ రాబోతోంది. ఏది? నవంబర్ మంత్లీ ఎక్స్‌పైరీ రాబోతోంది. ఈరోజు మంగళవారం కదా సార్. రేపు బహుశా ఐ థింక్ రేపు లేదులెండి. ఈ వారం కాదు నెక్స్ట్ వీక్ అనుకుంటా ఐ థింక్. ఏంటి గురువారం 27 గురువారం 27 సారీ. ఈరోజు ఎంత సార్? 26వ తారీఖు. అంటే గురువారం 28. యెస్. ఈ వీకే. సో, ఇక్కడ ఏం జరుగుతోందిరా అంటే నెక్స్ట్ వీకు నవంబర్ మంత్ ఎక్స్‌పైరీ రాబోతోంది. వీక్లీ ఎక్స్‌పైరీ కాకుండా మంత్లీ ఎక్స్‌పైరీ అనేది రాబోతోంది. ఏది? నిఫ్టీలో. అదేవిధంగా ఆల్ సెగ్మెంట్స్‌లో ఎఫ్&ఓ ఎక్స్‌పైరీ అనేది రాబోతోంది. ఈ నవంబర్ తర్వాత మార్కెట్లు పెరుగుతాయా అంటే వాస్తవంగా అయితే పెరగడానికి స్కోప్ చాలా తక్కువుంది. ఎందుకంటున్నానంటే డిసెంబర్ సీరీస్ స్టార్ట్ అయిపోతుంది. క్రిస్మస్ హాలిడేస్‌కి అందరూ వెళ్తారు. ఎవరు? యూఎస్ఏ, అమెరికన్స్ వీళ్ళంతా క్రిస్మస్ హాలిడేస్‌కని వెళ్తారు. మార్కెట్‌లో ఎలాగో ట్రేడ్ చేయరు. అప్పుడు ఎవరుంటారు? మన ఇండియన్సో లేతే అదర్ రిటైలర్సో ఉంటారు. అప్పుడు మార్కెట్లు మెల్లమెల్లగా కింద పడ్డానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది జస్ట్ టెంపరరీలీ బయింగ్ జోన్ అనే అంటాను నేను. టెంపరరీ బయింగ్ జోన్ అంతే.
అంటే మార్కెట్‌లో ఏదో ఒక న్యూస్ ఉండడం వల్ల ఆహ్, టెంపరరీలీ బయింగ్ జోన్ తప్ప, తాత్కాలికంగా పెరిగాయే తప్ప, మామూలుగా అయితే పెరగడానికి స్కోప్ చాలా తక్కువ. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే. ఇక బ్యాంక్ నిఫ్టీ అంటారా? బ్యాంక్ నిఫ్టీ గూడా ఇంచుమించుగా 1000 పాయింట్లు పెరిగింది. 1000 పాయింట్లు గాదు. ఆహ్, ఐ థింక్ 2000 పాయింట్లకు పైచిలుకు పెరిగింది. 50,000 రౌండ్ ఫిగర్ యేసుకున్నా 2000 పాయింట్లకు పైచిలుకే పెరిగింది. ఇంత భారీగా పెరిగినప్పుడు ఎవరైనా ప్రాఫిట్స్ బుక్ చేయకుండా ఉంటారా? ఎవ్వరు ఉండరు కదండీ! ఎందుకంటే పెరిగిన తర్వాత ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే వాడంత అసమర్థుడు మరొకడుండడు. సో, మార్కెట్‌లు కింద పడడం అనేది కన్ఫర్మ్ సార్. గొప్పగా కింద పడతాయని అనగానే ఏదో కనీసం ఎంతో కొంత కన్సాలిడేట్ అవుతాయనేది మాత్రము ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన మాట. ఇది నిజమండి. మీరు జీర్ణించుకోలేకపోయినా ఇదైతే నిజం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇది ఎవళ్ళ అభిప్రాయం కాదు. సో, ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పట్ల ఈరోజు మన అనాలిసిస్. స్టాక్స్ దగ్గరికెళ్తే నేను ఈరోజు కొన్ని స్టాక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఏది? ఆహ్, కొచ్చిన్ షిప్ యార్డ్ గురించి మొదట్లో నేను మాట్లాడతానండి. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది నాకైతే పెద్ద ఫండమెంటల్స్ రావు గానీ, స్టాక్ ప్రైస్ వైస్ మనం మాట్లాడుకుంటే ఆహ్, రూ. 500 దగ్గర నుంచి రూ. 550 దగ్గర నుంచి రూ. 1900 దాకా ఏకధాటిగా పెరిగినటువంటి స్టాక్ ఇది. అక్కడి నుండి మెల్లగా కింద పడుతూ ఇది ఏం జరిగింది? ఆహ్, రూ. 1100 దాకా కూడా రావడం నేనైతే గమనించాను ఒక సందర్భంలో. అయితే రూ. 1100 దగ్గర ఆ లెవెల్‌లో గమనించాను. ఇది మొన్న, నిన్న అంటే శుక్రవారము, అలాగే సోమవారము 2 రోజులు గూడా ఒక 5% రేషియోలో పెరగడం మనం గమనిస్తున్నాం. అయితే ఇందులో మీరేం జేస్తారంటే కొనాలనుకుంటే ఒక 1100 దగ్గర ఇక్కడ అంటే ప్రెజెంట్ ఉన్న ప్రైస్‌లో ఒక 30% తీసుకోండి. రూ. 1000 దగ్గరకొస్తే మాత్రమే 30% అయితే తీసుకోండి. ఆహ్, ఇన్ కేస్ ఒకవేళ 750కొచ్చిందనుకోండి. అక్కడ ఒక 20% తీసుకొని అగైన్ ఇది 500కో వస్తే మాత్రము రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అక్కడ తీసేసుకోండి. ఎలా చూసుకున్నా ఇది రూ. 2000కి వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి స్టాక్ సార్. అందులోను దీనికొక గుడ్ న్యూస్ కూడా ఉంది. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. అనిల్ గారు కామెంట్ పెట్టి మంచి స్టాక్ గురించే నన్నడిగారు. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలా. ఇంత ఫ ఫండమెంటల్‌గా బాగున్న స్టాక్ గురించి అడుగుతారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలా. కింద పడింది గదండీ! మరి కొచ్చిన్ షిప్ యార్డు మరి మీరు ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నారంటే,
మార్కెట్‌లో డిస్కస్ చేయడానికి ఏ స్టాకు ఇనెలిజిబుల్ కాదు. అన్ని స్టాక్సు ఎలిజిబుల్సే. ఎందుకంటే, మనం కొన్న వెంటనే స్టాక్స్ పెరిగిపోవాలి అని అనుకోవడం అనేది మూర్ఖత్వం అనమాట. అది మన ఫూలిష్‌నెస్. ఆహ్, మార్కెట్స్‌లో మనం ఎన్నో స్టాక్స్ కొంటా ఉంటాం. అయి అదృష్టవశాత్తు పెరుగుతాయి కొంతమందికి. కొంతమందికేంటంటే తగ్గుతూ ఉంటాయి. సో, మరొకటి ఏంటంటే బాగా బాగా పడిపోతుంటాయి. ఒక్కోసారి తగ్గడం గాదు, బాగా పడిపోతుంటాయి. చాలామంది చేస్తున్న పొరపాట్లు లేతే ఇంకోటో నేను అనను గానీ, చాలామంది చేస్తున్నటువంటి పనేంటంటే, కొంటారు. కొనేటప్పుడు మొత్తం డబ్బులు పెట్టి ఒకే స్టాక్‌లో పెడతారు. అంటే ఇప్పుడు 1000 స్టాక్స్ కొనాలనుకోండి, ఇన్‌స్టాల్‌మెంటల్ పద్ధతిలో కొనరు. మొత్తం ఒకేసారి కొంటారు. ఆ మొత్తం ఒకేసారి కొన్నప్పుడు అది మార్కెట్‌ల యొక్క పరిస్థితుల వల్ల 50%, 60% కిందకొచ్చేయడం మనం చూస్తుంటాం. అప్పుడు వీళ్ళు బేరం అంటుంటారే తప్ప ఏం చేయలేరు. అయితే దాని తర్వాత మరలా తిరిగది ఆహ్, బ్రేకౌట్ ర్యాలీ వచ్చినప్పుడు వీళ్ళు చూస్తూ ఉండిపోతారు. ఏదో ఒక రోజు వాళ్ళ ప్రైస్ దగ్గరకొస్తుంది. అక్కడ అమ్మేసుకుంటారు. అంటే అప్పుడు ఆ 50, 60% ప్రాఫిట్ అనేది వీళ్ళు లాస్ అయిపోయినట్టే గదండీ! 50, 60% అనేది అంటే 50, 60% ప్రాఫిట్ అనేది వీళ్ళు లాస్ అయిపోయినట్టే గదా! అది కాదండి మనం చేయాల్సింది. ఏది గూడా ఆహ్, ఏది కూడా మార్కెట్‌లు ఆహ్, పెరగాలని మనం కొంటాం. అయితే మొత్తం ఒకేసారి కొనకుండా ఏ 2 పార్ట్స్ గానో, లేతే 3 పార్ట్స్ గానో, 4 పార్ట్స్ గానో దాన్ని డివైడ్ చేసి కొనుక్కోగలిగితే చాలా మంచిది. నెక్స్ట్ పోతే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి నేను మాట్లాడదలుచుకున్నానండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్స్యూరెన్స్ సెక్టార్‌లోకి రాబోతోంది. అంటే కొన్ని ఇప్పుడు మా గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ గూడా ఏం చేస్తున్నాయంటే ఎవరైనా లోన్స్‌కి అప్లై చేస్తేనో లేతే ఏదో ఒక కారణం చేత ఇన్స్యూరెన్స్ టార్గెట్స్ అనేవి పెడతా ఉన్నాయి వాళ్ళ కస్టమర్‌లకి. మీరు ఖచ్చితంగా ఇన్స్యూరెన్స్ చేయాల్సిందే. ఇన్స్యూరెన్స్ చేయకపోతే మీకు అకౌంట్ ఓపెన్ చెయ్యం. క్రెడిట్ కార్డ్స్ ఇవ్వం. డెబిట్ కార్డ్స్ గట్రా ఏ సర్వీసు మా బ్యాంక్‌లో దొరకదు అని చెప్తున్నాయి. లేకపోతే మెల్లమెల్లగా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి మభ్యపెట్టి వాళ్ళని ఇన్స్యూరెన్సు పాలిసీలు బై చేసేలా చూస్తున్నాయి. మా గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ గూడా చేస్తాందదే. ఈ ఇన్స్యూరెన్స్ వల్ల ఎవరికి ఎంత లాభం వస్తుందో నాకైతే తెలీదు గానీ, ఈ ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌లకు మాత్రం మంచి ప్రాఫిట్సే వస్తున్నాయి. టార్గెట్సు అయి చేయకపోతే మేనేజర్ల మీద టార్గెట్లు, ఆఫీసర్ల మీద టార్గెట్లు, చీఫ్ మేనేజర్ల మీద టార్గెట్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ల మీద, డిప్యూటీ జనరల్ మేనేజర్ల మీద, ఆ! చీఫ్ జనరల్ మేనేజర్ల మీద, హైయర్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇంకొకళ్ళు టార్గెట్స్ అలా చేస్తున్నారు. ఎట్టకేలకు ఇన్స్యూరెన్స్ పాలిసీలు కొనిపిస్తా ఉన్నారు. సో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇదే పందాలో నడవబోతోంది. దీనివల్ల ప్రైజెస్ అనేవి పెరగబోతున్నాయి. ఈ షేర్ ప్రైస్ అనేది పెరగబోతుంది. ఎందుకు పెరగబోతోంది అంటే ఆ! అవును గదండీ! సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి బిలో రూ. 60లో నడుస్తోంది.
రూ. 55 ఆ రేంజ్‌లో నడుస్తుంది. అయితే ఇది ఒక 1 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో గనక మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా రూ. 100 మార్కును దాటుతుందండి. మీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా దీన్ని మీరు తీసుకోవచ్చు. రూ. 100 మార్కుని చూడాలి అని మీరనుకుంటే ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. సో, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద కూడా మీరొక కన్ను వేసి పెట్టండి. నిన్నటి రోజున మీరు చూసుకున్నట్టయితే పిఎస్‌యు సెక్టార్ బ్యాంక్స్ అన్నీ గూడా దంచి కొట్టేసాయి. నిన్నటి రోజున ఏ ఏ స్టాక్స్ అయితే బాగా పెరిగాయో వాటన్నింట్లోనూ కూడా మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకొని ముందుకైతే అంటే వెనక్కైతే వచ్చేసేయండి. అంటే ఇదంతా టెంపరరీ ర్యాలీ మాత్రమే. ఈ ర్యాలీ అయితే పర్మనెంట్ కాదు. ప్రస్తుతానికి అయితే పర్మనెంట్ కాదు. డిసెంబర్ మంత్ అయితే నా లెక్క ప్రకారంగా పెరిగే స్కోప్ అయితే లేదు. కాబట్టి మీరందరూ కూడా కాస్త కిందకైతే అంటే ప్రాఫిట్స్ బుక్ చేసుకొని బయటికైతే రండి. మార్కెట్స్ పెరుగుతాయి అన్నప్పుడు లేతే బాగా డిప్ అయిపోయినప్పుడు అప్పుడు కావాలంటే మన స్టాక్స్‌లోకి ఎంటర్ అవుదాం. అంతే తప్ప ఏదో ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయనుకోవడం కల. వస్తాయి. కాకపోతే లాంగ్ రన్‌లో వస్తాయి. టెంపరరీ ర్యాలీస్‌కి రావు. టెంపరరీ ర్యాలీ వస్తుందనుకోవడం అది మన అవివేకం అండి. ఇది నా ఉద్దేశం చెప్తున్నాను నేను. సో, నెక్స్టు చూసుకుంటే ఎస్‌బీఐ కార్డ్స్ గురించి మాట్లాడదలుచుకున్నానండి. ఎస్‌బీఐ కార్డ్సు మెల్లమెల్లగా గ్రోత్ అవుతోంది. ఇది ఇంచుమించుగా 650, 700కి చేరుకోవడానికి రెడీ అవుతోంది. ప్రెజెంట్ ఇది 450 అరౌండ్ 500 రేంజ్‌లో అయితే నడుస్తోంది. సో, ఇది ఖచ్చితంగా 650, 700కి చేరుకోవడానికి రెడీగా ఉంది. వితిన్ 1 ఇయర్‌లో ఖచ్చితంగా ఇది 700 అనేది టార్గెట్‌గా పెట్టుకొని ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి మంచి లాభాలే ఉంటాయి. అయితే బై ఆన్ డిప్స్‌లో బై చేయమంటాను నేను. పార్ట్స్ కింద 30%, 30%, 35%. అంటే సారీ 35%, 35%, 30% లేదా 30%, 30%, 40%. ఈ మధ్య ఈ రేషియోతో మనం బై చేయాలి. 2 సార్లు 30%, 30% చొప్పున బై చేయాలి. తర్వాత లాస్ట్ టైమ్ ఇంకా బై చేసేటప్పటికి 40% పెట్టి బై చేసుకోవాలి. రిమైనింగ్ 40% ఏదైతే ఉందో అది పెట్టి బై చేసుకోవాలి. అలా చేస్తే ఖచ్చితంగా మనకి లాభాలనేవి వస్తాయి. సో, తర్వాత నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడాలి అంటే రూ. 250లో నడుస్తున్న స్టాక్ అండి. ఏంటి అని మీరు నన్ను క్వెషన్ చేస్తే జొమాటో. జొమాటో నెక్స్ట్ టార్గెట్ నేను రూ. 400 ఇస్తున్నాను మీకు. ఇవన్నీ కూడా వితిన్ 1 ఇయర్ స్టాక్స్. అయితే ఇక్కడ కాదు కొంచెం డిప్స్‌లో వస్తాయి. అక్కడ తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ గూడా ఏదో మార్కెట్ న్యూస్ ఉండి ప్రస్తుతానికి కొంచెం కొంచెం పెరిగాయి. ఆహ్, కానీ ఖచ్చితంగా ఈ పెరగడం అనేది మెల్లమెల్లగా స్థిరపడుతుంది. అంటే షార్ట్ టర్మ్‌లో కొనాలి, ఏదో సంపాదించాలనుకునే వాళ్ళు మాత్రం వీటి జోలికి వెళ్ళకండి. మినిమమ్ 1 ఆర్ 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ ఉంటేనే
వీటిలోకి మీరు తొంగి చూడండి తప్ప, ఏదో ఈరోజు కొని రేపటికల్లా నాకు డబ్బులు రావాలి అని అనుకుంటే, అదంతా మనకి కుదిరే పని కాదు. సో, ఆహ్, సుజలాన్ గురించి ఒక మాట మాట్లాడదలుచుకున్నానండి. సుజలాను ఇప్పుడేమో పెరుగుతోంది పర్వాలేదు. కానీ దయచేసి కింద కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే రూ. 40 బిలో రూ. 50లో కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ గూడా ఇప్పుడు దయచేసి ప్రాఫిట్స్ బుక్ చేసుకోకపోతే చాలా వరకు నష్టపోతారు. ఎందుకంటే వీళ్ళు ఈ స్టాక్ అనేది ప్రెజెంటు ఆహ్, బాగా ఆహ్, కింద పడడానికి రెడీగా ఉంది. ఓ రూ. 40 అయితే ఇస్తున్నాను సార్. రూ. 40ని స్టాప్ లాస్‌గా పెట్టుకొని మీరు ఇందులో కొనసాగేటట్టయితే కొనసాగండి. లేకపోతే వెంటనే దయచేసి ఎవ్వరైనా సరే ప్రాఫిట్స్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే దయచేసి బయటికి రండి. అయితే ఇది కూడా ప్రెజెంట్ రూ. 60 ఆ రేంజ్‌లో అయితే నడుస్తోంది. ఇది కూడా నాకు తెలిసి ఒక 2 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ గనక మీరు పెట్టుకోగలిగితే రూ. 200 దాకా ర్యాలీ చేసే అవకాశం అయితే ఉంది. సుజలాన్ ఆహ్, సుజలాన్ ఎనర్జీ స్టాక్ కాబట్టి ఇది కూడా ఒక 200 దాకా ప్రయాణం చేసే అవకాశం అయితే ఉంది. సో, ఇలాంటి స్టాక్స్ ఎన్నెన్నో ఉన్నాయి. నేను మీకు ఇంకా ఏవేవో చెప్పాలనుకుంటున్నాను. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే మనకి వీడియో లెంత్ కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి ఆహ్, ఏమంటారంటే ఓవరాల్‌గా నా వ్యూ ఏంటి మార్కెట్ల మీద నా ఉద్దేశ్యం ఏంటి అనంటే, మార్కెట్‌లు ప్రస్తుతానికి కన్సాలిడేషన్ మోడ్‌లోనే ఉంటాయి. పెరిగే అవకాశాలు చాలా వరకు తక్కువ. సో, ఈ నిర్ణయాల మీద మీరు నడవండి తప్ప, మార్కెట్‌లు మనం పెట్టిన డబ్బును డబుల్ చేస్తాయి. వెంటనే మన డబ్బులన్నీ రెట్టింపు అయిపోతాయి అని అనుకోకండి. అంటే ఆహ్, ఇలాంటి ఉద్దేశంతో మీరు మార్కెట్‌లోకొచ్చేటట్టయితే కొత్తవారు ఎవరైనా సరే, ఇప్పటికైతే రాకండి. దయచేసి కాస్త ఆగండి. ఆగి ఇంకాస్త మార్కెట్‌లు కిందకి పడిన తర్వాత మీరు ప్రవేశిస్తే మంచిది. సో, అదే కాకుండా ఇంకా నేను మీతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఆహ్, అబ్బా! ఏంటనంటే ఆహ్, ఇది చెప్తానండి. ఒక 1 మినిట్. కాస్త రిలాక్స్ అయ్యి చెప్తాను. స్టాక్ మార్కెట్లలో మనం డబ్బులు పెడుతున్నాం. కొంతమందికి లాభాలొస్తున్నాయి లేదా కొంతమందికి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. అయితే స్టాక్ మార్కెట్‌లు గొప్పవా? ఫిక్స్డ్ డిపాజిట్‌లు గొప్పవా? అనేది మీతో గూడా నేను అంటే ఆ విషయాల మీద గూడా ఇదే వీడియోలో నేను కొంచెం డిస్కస్ చేయబోతున్నానండి. ఈవెన్
ఆహ్, మీకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఒకవేళ మీ దగ్గర గనక ఒక 30,00,000 గనక ఉందనుకుందాం. అంటే రిటైర్డ్ ఒకాయన ఒక ఆహ్, ప్ర ప్రైవేట్ సెక్టార్‌లోనో, పబ్లిక్ సెక్టార్‌లోనో లేదా గవర్నమెంట్ సెక్టార్‌లోనో ఎక్కడో చేసి రిటైర్ అయ్యాడు. ఆయన దగ్గర ఒక 50,00,000 ఉన్నాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఎఫ్ డబ్బులు గట్రా వచ్చాయి. 50,00,000 ఉన్నాయనుకుందాం. 50,00,000 ఉండి ఆయన గనుక నామినల్ రిటర్న్ నాకు చాలు అని అనుకుంటే మినిమమ్ 5% ఆఫ్ ది రిటర్న్స్ అనేవి ఎఫ్‌డి ద్వారా వస్తాయి సార్. ఫర్ క్వార్టర్‌కి నేను చెప్తోంది. ఫర్ క్వార్టర్‌కి 5% 50 లాక్స్ అంటే అరౌండ్ 2.5 లాక్స్ వస్తుంది. 3 క్వార్టర్‌లుంటాయి. సంవత్సరంలో 3 క్వార్టర్స్ ఉంటాయి. 3 క్వార్టర్స్ ఉంటే అంటే 3 క్వార్టర్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్. ఫర్ క్వార్టర్ వచ్చేసి 4 మంత్స్ ఉంటుంది. ప్రతి క్వార్టర్‌కి 2.5 లాక్స్ వస్తుంది మనకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% వేసుకుంటే. మన అసలు అమౌంట్ అనేది మనకు అలాగే ఉండిపోతుంది. మనం ఏం చేయాలంటే ఎఫ్‌డి వేసేటప్పుడు మీరు దయచేసి నా ఎఫ్‌డి తాలూకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫర్ క్వార్టర్ నా అకౌంట్‌లో క్రెడిట్ అవ్వాలి. ఎవ్రీ క్వార్టర్‌కి నా అకౌంట్‌లోకి ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వాలి అని చెప్తూ బ్యాంక్ అధికారులతో చెప్పండి. చెప్పి వేయగలిగితే ఇయర్ ఆన్ ఇయర్ మీరు చూసుకుంటే 5,00,000 సారీ 50,00,000 మీకు 2.5 లాక్స్ అంటే 2 ఇంటూ 3 6 లాక్స్ 7.5 లాక్స్ వస్తుంది మీకు 3 క్వార్టర్స్‌కి కలుపుకుంటే. అప్పుడు 3 క్వార్టర్స్‌కి 7.5 లాక్స్ మీకు వచ్చినప్పుడు ఒక మనిషి రూ. 30,000 గనక తనకుండి అంటే తనకు రాగలిగితే నెలకి అంటే రూ. 30,000 చొప్పున తను ఖర్చు పెట్టుకోగలిగితే తనకి స్వంతిల్లు ఉండాలి. రూ. 30,000 చొప్పున తను ఖర్చు పెట్టుకోగలిగితే దర్జాగా తన జీవితాన్ని గడపగలడు ఈ రోజున. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఈ లైఫ్ అనేది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనుకున్నప్పటికీ కూడా ఆహ్, 3 అంటే రోజుకి రూ. 1,000 చొప్పున వేసుకున్నా మనకి 12 నెలలకి వేసుకున్నా రూ. 3,65,000 అవుతుంది. ఈ మనకొచ్చే రిటర్న్స్ ఎంతండి? 7,500,000. 7,500,000లో ఆన్ అండ్ యావరేజ్‌గా తీసుకుంటే కేవలం మనం ఖర్చు పెడుతుందెంత? 50% మాత్రమే. ఈ విధంగా గనక మీరు ఎఫ్‌డీలు చేసుకోగలిగితే మీ డబ్బులు పెరుగుతూ వెళ్తాయే తప్ప తరగవు. సో, మరొకటండి. ఆహ్, ఈ స్టాక్ మార్కెట్‌లో కేవలం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్సు, స్టాక్స్ మాత్రమే కాదండి. ఆహ్, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా గొప్ప గొప్ప అసెట్స్ ఉన్నాయి మన స్టాక్ మార్కెట్‌లో. ఈటీఎఫ్ ఉంది. బీస్ ఉన్నాయి. నిఫ్టీ బీస్, గోల్డ్ బీస్, నిఫ్టీ ఈటీఎఫ్స్.
గోల్డ్ ఈటీఎఫ్స్. సో, ఈ గోల్డ్ ఈటీఎఫ్ అనేది చాలా చాలా గ్రేటెస్ట్ అసెట్ అండి. గోల్డ్ ప్రైస్ అనేది పెరుగుతూ వెళుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ సందర్భంలో మనం ఏం చేయొచ్చు? ఒకవేళ ఎఫ్‌డీలో వచ్చినటువంటి 50% అమౌంట్ ఏదైతే ఉన్నదో, దాన్ని మనము ఈ గోల్డ్ బేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే, మనకే కాకుండా మన తర్వాత తరాల వాళ్ళకి కూడా మనం ఒక మంచి అసెట్ క్రియేట్ చేసి వెళ్ళిన వాళ్ళం అవుతాం. ఆహ్, ఈ రోజున మీరు చూసుకుంటే గోల్డ్ ఈటీఎఫ్స్ 50,000 గనక పెట్టుబడులు పెడితే, ఇదే గోల్డ్ ఈటీఎఫ్స్‌లో ఒక 1 ఇయరో లేతే ఒక 5 ఇయర్స్ తర్వాత మీరు చూసుకున్నట్టయితే, ఆ అమౌంట్ అనేది డబుల్ ప్లస్ అయిపోయి ఉంటుంది. డబుల్ ప్లస్ అయిపోయి ఉంటుంది. ఎలాగో మీకిక్కడ డబ్బులైతే వస్తున్నాయి గదండీ! ఓ 50% అమౌంట్ అయితే మీకు మిగులుతోంది కదా ఎఫ్‌డీలో. వాటిల్లో వచ్చినటువంటి అమౌంట్ మీరు తీసుకొచ్చి, మీరు వీటిలో ఇన్వెస్ట్ చేయండి. సో, నెక్స్టు సమ్ ఇయర్స్‌లో మీరు మంచి మంచి ప్రాఫిట్సే చూస్తారు. సో, నెక్స్ట్ మీకు గోల్డ్ ఈటీఎఫ్స్ కంటే కూడా ప్రెజెంట్ బాగా పెరుగుతున్నటువంటివి ఏంటి అనంటే నిఫ్టీ బీస్, నిఫ్టీ ఈటీఎఫ్స్. అయితే ఇది కూడా ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిదే. ఆహ్, నిఫ్టీలో మనము డైరెక్ట్‌గా వెళ్ళి కాల్స్, కాల్స్, పుట్స్ కొంటాం, అమ్ముతాము. కానీ వీటిల్లో ఏంట్రా అంటే మనము సిప్ మెథడ్‌లో అంటే మన దగ్గర డబ్బులున్నప్పుడల్లా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటూ వెళ్తాం. ఈ రోజున నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ ఇండెక్స్, నిఫ్టీ 50 చూసుకుంటే అప్రాక్సిమేట్‌గా 24,000 అయితే ఉంది. 23,500, 24,000 దగ్గరైతే ఉంది. మొన్న ఎక్కడి దాకా వెళ్ళింది? 26,200 దాకా వెళ్ళి, ఇప్పుడు 24,000 లేదా 23,500 ఆ రేంజ్‌లోకి వెళ్ళడానికి రెడీ అవుతోంది. అయితే కిందకి వెళ్ళినప్పుడల్లా ఎవరైతే బై చేసి పెట్టుకుంటారో వాళ్ళకి రాగల కొన్నేళ్లలో ఖచ్చితంగా వాళ్ళు ఊహించలేనంత లాభం అనేది నిఫ్టీ బిస్‌లో రావడం అనేది జరుగుతుంది. ఎలాగో ఇంకొక 1 ఇయర్ లోపు నెక్స్ట్ డిసెంబర్‌కైనా నిఫ్టీలో మార్కెటు 30,000కి చేరుకోక తప్పదు. ఆహ్, సో, అలాంటప్పుడు ఈ నిఫ్టీ బేసు, అదేవిధంగా గోల్డ్ ఈటీఎఫ్స్, సో, ఇట్లాంటి వాటి మీద మనము ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి లాభాలు రాకపోవు. ఎవరికైతే 25 ఇయర్స్ ఏజ్ ఉందో, వాళ్ళు రిటైర్మెంట్ లైఫ్ తర్వాత ఎలా ఉండాలి అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఇప్పటి నుంచే వాళ్ళ సేవింగ్స్ మొదలుపెట్టాల. ఒక 20,000 చొప్పున గనక వాళ్ళు మొదలు పెట్టుకోగలిగితే, ఫర్ యానమ్ 20,000కి వాళ్ళు మొదలు పెట్టుకోగలిగితే, మధ్యలో ఎక్కడైనా ఆపేసినా పర్లేదు, ఏం గాదు. ఎందుకంటే అప్పుడు ఎలాగో నిఫ్టీ పెరిగిపోయి ఉంటుంది. అవి అట్లా జనరేట్ అవుతూనే ఉంటాయి. ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అవుతూనే ఉంటాయి. సో, మన అంటే మన జనరేషన్‌కి 60 ఇయర్స్ అట్లా వచ్చేటప్పటికి మార్కెట్ అనేది 60,000కో, 70,000కో వెళ్ళిపోయి ఉంటుంది నిఫ్టీలో. ఈ రోజున ఎవరైతే రూ. 1,00,000 లేదా రూ. 2,40,000 ఇన్వెస్ట్ చేస్తాడు సంవత్సరానికి, ఒక ఏడాదికి. ఆ 2,40,000 కాస్త 10,00,000, 15,00,000 అయి కూర్చుంటుంది.
ఆ లెక్కన మీరు చూడండి. ఎంత ప్రాఫిట్స్ ఉంటాయి? ఏంటి అసలు అనేది ఈరోజు నేను మీకు గాల్లో చెబుతున్నట్టు అనిపించొచ్చు. కానీ మీరు బాగా గమనించండి. నేనైతే ఒక పెద్ద సెబీ రిజిస్టర్‌నో లేతే పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాసి ఇక్కడికొచ్చిన వాడినో కాదు. నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో, ఇలాంటి ఎన్నెన్నో మంచి మంచి విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి హ్మ్. మీరు ఈ స్టాక్ మార్కెట్ కంటే కూడా ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేయడం, ఎఫ్‌డీలు ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, వాటిలో మిగిలే డబ్బుల్ని మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్స్, నిఫ్టీ ఫిఫ్టీస్ ఇట్లాంటి వాటిల్లో గనక మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఖచ్చితమైన రిటర్న్స్ మీరు పొందగలరు. ఆహ్, అదే విధంగా ఇంకొక అసెట్ ఉందండి. ఆహ్, ఏంటనంటే సావరల్ గోల్డ్ బాండ్. సావరల్ గోల్డ్ బాండ్. ఈ సావరల్ గోల్డ్ బాండ్ మరీ సులువుతరం అంటే మరీ సులువుతరం అండి. ఎలాగా అంటే మన దగ్గర ఉండే డబ్బులు ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా మనం ఇన్వెస్ట్ చేసుకొని కూర్చుంటాం. మనకే సంబంధం లేదు. మా బంగారం ఎలాగో తగ్గదు. ఈ బంగారాన్ని బాండ్ రూపంలో మనం కొనుక్కోవాలి. ఒక అమ్మ 5 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ పెడతాడు. ఖచ్చితంగా 5 ఇయర్స్ అయితే మనం ఉంచుకోవాలి బాండ్ల రూపంలో. అలా ఉంచుకోకపోతే వాళ్ళే ఏం చేస్తారంటే ఆటోమేటిక్‌గా వాటిని తీసుకెళ్ళి సెల్ చేసేసి మన అకౌంట్‌లో వేసేస్తారు. ఒకవేళ మనం మరణించినా సరే, మనం చేసిన అంటే మనము ఏ అసెట్ అయితే మనం కొన్నామో, ఆ విషయం మన ఫ్యామిలీకి తెలిసేలా పెట్టుకుంటే చాలు. సో, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు నా దగ్గర ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇలాంటి చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. నాకు తెలిసి ఈరోజు ఈ వీడియో చాలా చాలా లెంతీగా వచ్చింది అని అనుకుంటున్నా. ఈ మధ్య కాలంలో ఇదే ఒక లెంతీ వీడియో అండి. సో, మరొక వీడియోలో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.